నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా గోపవరం మండలం సెంచరీ ఫ్యాక్టరీలో రవాణా పేరుతో సరుకును కాజేసి నెల్లూరుకు చెందిన ఆకుల మహేష్, ఊంగవనం శివకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం వివరాలు వెల్లడించారు. ముద్దాయిలను పీపీ గుంట సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు విలువగల ప్లైవుడ్ మెటీరియల్ సొత్తును మరియు నకిలీ రికార్డులు తయారు చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. సెంచరీ ఫ్యాక్టరీ, ప్లైవుడ్ ఫ్యాక్టరీ అని మనకు గోపవరం పీపీ గుంట దగ్గర ఉంది. ఆ సెంచరీ ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ అంటే సెంచరీ ఫ్యాక్టరీకి వచ్చే ఆర్డర్స్, అంటే సరుకు ఏదైనా ఆర్డర్ వస్తే కనుక ప్లైవుడ్ ఆర్డర్స్ అది దేశవ్యాప్తంగా వస్తుంటాయి. ఆన్లైన్ ద్వారా, తర్వాత మెయిల్ ద్వారా, లేదా ఇంకా రకరకాలుగా వస్తుంటాయి. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కొన్ని కంపెనీస్, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఒక 15 దాకా అగ్రిమెంట్ చేసుకొని ఆ కంపెనీస్ మాత్రం వెహికల్స్ అరేంజ్ చేస్తుంటారు. అంటే రీచింగ్ పాయింట్ ఎక్కడికైతే ట్రాన్స్పోర్ట్ చేయాలో ఆ ప్లేస్కు వెహికల్ అరేంజ్ చేస్తారు. ఈ పైన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఒక పైన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన యాక్చువల్గా కలకత్తా నుండి ఒక 5,04,000 ప్రాపర్టీ ప్లైవుడ్ షీట్స్ కావాలని చెప్పి సరస్వతి ప్లైవుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కలకత్తా నుండి ఆర్డర్ వస్తే దానికి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లోకల్గా, అంటే ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళ 15 మంది ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళలో పైన ట్రాన్స్పోర్టర్లకు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ పర్టికులర్ ఈ ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇట్లా లోడు ఫలానా చోటుకుంది అని చెప్పి ఇండెంట్ ఇదంతా పెడతాడు, ఇంత బాడికి ఇస్తామని ఒక గ్రూప్ ఏదో ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. దాంట్లో పెడితే వీళ్ళు ఆకుల మహేష్ అని చెప్పి యాక్చువల్లీ సీతారామపురం విలేజ్ అబ్బాయిది, నెల్లూరు టౌన్లో సెటిల్ అయినాడు. అతనికి 2 లారీస్ ఉన్నాయి. అతను ఏం చేశాడంటే ఆకుల మహేష్, తర్వాత ఇంకోడు మానిష్ అని చెప్పి అక్కడే నెల్లూరు టౌనే, ఇంకోతను శివకుమార్, అతను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇప్పుడు అరెస్ట్ చేసిన పర్సన్లో అతను. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురు వెహికల్స్, అంటే మహేష్ అనేటువంటి ఒక 2 వెహికల్ ఉన్నాయి, శివ అనేటువంటి ఇప్పుడు అరెస్ట్ అయిన పర్సన్కు అతనికి 5 వెహికల్స్ ఉన్నాయి. అతనికి ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా ఉంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. వీళ్ళు అప్పులు చేసి లారీలు సరిగ్గా నడవక, లారీలు కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి అప్పులు చేసి అప్పులు తీర్చుకోవడానికి ఏ విధమైన ప్లాన్ చేశారంటే ఇక్కడ ఎక్కడైనా కంపెనీస్కు ట్రాన్స్పోర్ట్ అంటే కనుక ఫేక్ ఆర్సీ, అంటే ఒక నెంబర్ ఉంటే కనుక ఇంకో నెంబర్తో ఫేక్ ఆర్సీ తయారు చేశాడు, ఫేక్ పర్మిట్ తయారు చేశాడు. తర్వాత డ్రైవరు ఒక పర్సన్ అయితే ఇంకో పేరు పెట్టి ఇట్లా ఫేక్ నేమ్ మీద నేము, అడ్రస్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఫేక్ తయారు చేస్తారు. ఫేక్ తయారు చేయడం అంటే సింపుల్గా సెల్ ఫోన్లో ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో ఈ వెహికల్స్ అమ్మడానికి కొన్ని ఆర్సీలు, తర్వాత ఆధార్ కార్డులు, కొన్ని డ్రైవింగ్ లైసెన్స్లు, ఏదైనా ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కాబట్టి వాళ్ళకు కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ పెట్టరా అనేది అని చెప్పి పెట్టేస్తారు. వాటిని ఇప్పుడు సేవ్ చేసుకొని ఏం చేస్తాడంటే ఆర్సీయూసీ, దీన్ని పీడిఎఫ్ ఎడిటింగ్ అని ఒకటి యాప్ ఉంటుంది. పీడిఎఫ్ ఎడిటింగ్ లేకపోయి ఏ పేరైతే పేరు, ఊరు, ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ చేసి యాక్చువల్గా A1 దీంట్లో A1 ముద్దాయి మానిష్ కదా, మానిష్ అనే అబ్బాయి 25 ఇయర్స్ ఉంటే వాడు కొద్దిగా రిఫ్రాఫ్గా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో కూడా వాడిని వాళ్ళ ఫాదర్ గెంటేసినాడు. దాదాపు 1 ఇయర్ నుండి ఇంటికి కూడా వాడు కూడా బీటెక్ చదివి మధ్యలో డ్రాప్ అయ్యి లారీ డ్రైవర్గా పోతున్నాడు. వాడి పేరు మానిష్ అయితే కనుక కొల్లా రంగారెడ్డి అనే పేరుతో, ప్రొద్దుటూరు అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ ఎడిట్ చేసి పేరు మారుస్తాడు, అడ్రస్ మారుస్తాడు, పాన్ కార్డు అడ్రస్, నేము అడ్రస్ మారుస్తాడు, తర్వాత ఆధార్ కార్డు కూడా నేమ్ అడ్రస్ మారుస్తాడు. ఈ ఆర్సీ, పర్మిట్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఈ ఎవరైతే లారీ కావాలని చెప్పి ట్రాన్స్పోర్టర్లకు చెప్తే ఇవన్నీ రికార్డ్స్ పెడతాడు. సరే నువ్వు లోడ్ ఎత్తుకోకుండా అవే రికార్డ్స్ ఇక్కడ వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తారు. ఇక్కడ గేట్ దగ్గర ఈ పలానా వెహికల్ అంటే పలానా వెహికల్ లోపలికి వచ్చేస్తుంది. నంబర్ కూడా ఫేక్ నెంబరే. ఆ నెంబర్ తోటి లోపలికి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా దీంట్లో నంబర్ ఏంటంటే
ఒరిజినల్ నంబరు ఒక నంబర్ అయితే కనుక వేరే నంబర్ ఒకటి ఫేక్ నంబర్ వచ్చి AP04TW4207 ఐచర్ మినీ లారీకి అది ఫిట్ చేసుకొని ఈ మానిష్ అనే వ్యక్తి కొల్లారంగారెడ్డి పేరుతో ఐడి ప్రూఫ్ తయారు చేసుకొని లోపలికి పోతాడు, లోడ్ చేసుకుంటాడు. లోడ్ చేసుకున్న తర్వాత ఆ నంబర్ ప్లేట్ బయటకు వచ్చాక నంబర్ ప్లేట్ తీసేసి దానికి ఆ లారీకి సంబంధించిన ఒరిజినల్ నెంబర్ ఫిట్ చేసుకుంటాడు. ఈ నెంబర్ ప్లేట్ పక్క తీసేస్తాడు. తీసుకుపోయి వాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇట్లా చీటింగ్ జరుగుతుందని సెల్ ఫోన్ ట్రాకింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉంటుందని చెప్పి వీడు ఏం చేస్తాడు, అప్ టు బండి తీసుకుపోతాడు. నెల్లూరులో ఒక ఆటో నగర్లో పెట్టి, ఆటో నగర్లో దీంట్లో శివకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, బీటెక్ చదివిన వ్యక్తి. అతనికి ఒక లారీ డ్రైవర్ల కోసం ఒక రూమ్ పెట్టుకుంటాడు, ఒక క్వార్టర్స్ లాగా పెట్టుకుంటాడు. అది ఖాళీ ఉంటే దాంట్లో దించేసి ఇలాగే మొత్తం ఈ ప్లేవుడ్ సీట్స్ అని 5 lakhs ప్రాపర్టీ దించేసి వీడు లారీ ఒక చోట పెట్టేసి బస్ ఎక్కి రాజమండ్రి వరకు పోతాడు. అంటే లారీ పోతుంది, కలకత్తాకు పోతుందని వీడికి అనిపించాలని చెప్పి ఆ విధంగా పోవడం జరుగుతుంది. తర్వాత ఈ ప్లేవుడ్స్ అయితే ఇక్కడ దించుతాడు. ఒక 20 తారీఖు ఎత్తుకున్నాడు, 21, 22 ట్రావెల్ అయినట్టుంది, 23 నుండి స్విచ్ ఆఫ్ చేసినాడు. అది వారం రోజులైనా 10 రోజులైనా ప్రాపర్టీ కలకత్తాకు పోకపోవడంతో వీళ్ళు ఏం చేశారు, లాస్ట్కు ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నారు. ఈ నెంబర్కు రియల్గా ఆర్సీ తీస్తే ఇది యాక్చువల్గా 6 టైర్ల లారీకి లోడ్ చేశారు. దీంట్లో 10 టైర్స్ లారీ ఉంది. ఆర్సీలో ఈ ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఆర్సీలో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, క్యూఆర్ కోడ్ వచ్చేసి ఒరిజినల్ నెంబర్ వచ్చింది. భక్తవత్సలం రెడ్డి అని చెప్పి ఓనర్ పేరు వేరే వచ్చింది. వాళ్ళ నంబర్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చి 10 టైర్స్ లారీ, ఇది వచ్చి 6 టైర్స్ లారీలో లోడ్ చేసుకొని తీసుకోవడం జరిగింది. అట్లా ఆ విధంగా డౌట్ వచ్చి వీళ్ళకు ఇమీడియట్గా మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద విచారణ చేసి నిన్న మధ్యాహ్నము వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మహేష్ అనే వ్యక్తి A1 వచ్చి పరారులో ఉన్నాడు. ఇంకా A1 పేరు రాయద్దండి, ఎందుకంటే మనకు వాడు దొరకడం కష్టమవుతుంది. A2 మహేష్ అరెస్ట్ చేసినాము.